ఎడారిలో సెలయేర్లు నవంబర్ 19వ తేదీ. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. 107వ కీర్తన 22వ చరణం. అర్పణ అంటే ఏమిటి? అది దేవునికి చెల్లించే అర్పణ. కృతజ్ఞతార్పణ అనేది మీరు కృతజ్ఞతా భావనను కలిగి లేనప్పుడు, మీరు నిరాశలో ఉన్నప్పుడు, మీ జీవితం కారుమేఘాలతోనూ అర్ధరాత్రి అంధకారంతోనూ నిండి ఉన్నప్పుడు దేవునికి స్తుతి చెల్లించడం. ఎడతెగక ప్రార్థించమని మనకు బోధించినప్పుడు ఎల్లప్పుడూ సంతోషించమని మనకు ఆజ్ఞాపించబడలేదా? చాలా కుటుంబాలు ప్రార్థన అనేక విషయాలను మారుస్తుంది అనే సామెతను వ్యక్తపరుస్తారు. ఈ సాధారణ వాక్యం నుండి గొప్ప దీవెనలు వచ్చాయి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని మనమందరికీ తెలుసు. మనం కొన్నిసార్లు రోజులు, నెలలు, తరచుగా సంవత్సరాల పాటు నిలకడగా ప్రార్థన చేసినప్పటికీ శత్రువు యొక్క బలమైన దుర్గాలను ఒక అంగుళం కూడా కదిలించలేమనే విషయం కూడా మనకు తెలుసు. నా జీవితంలో చాలా ఒత్తిడితో కూడిన సమయాల గుండా వెళ్తున్నప్పుడు ప్రార్థన పరిస్థితులను మార్చలేదనేది నా అనుభవం. నేను అద్భుతమైన రహస్యం యొక్క స్వాస్థ్యానికి వచ్చాను. మనం ప్రార్థించి నమ్మిన తరువాత మనం చేసే స్తుతి పరిస్థితులను మారుస్తుందనేది ఒక సామాన్యమైన రహస్యం. వేసవి కాలంలో ఒక ఉదయం మా ఇంటికి అతిథిగా వచ్చిన నా తోటి మిషనరీ పూల తోటలో విహారానికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన కొద్ది సమయానికే తోటలోని త్రోవ ప్రక్కన అతను చూసిన ఒక తెల్ల పావురాన్ని తీసుకొని తిరిగి వచ్చాడు. దాని రెక్కలో ఒకదానికి గాయమైంది కనుక ఎగురలేకపోయింది. దాని సంరక్షణ విషయంలో మిషనరీ ఎంతో శ్రద్ధను, ఆసక్తిని కనపరిచాడు. వాతావరణం నుండి ఆశ్రయం కోసం ఒక పాత చెక్క డబ్బాలో చిన్న గూడు ఏర్పాటు చేశాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దానికి ఆహారం పెట్టాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అది మంచిగా మచ్చికయ్యింది. దాని తోటి పక్షులు నీలాకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నప్పటికీ అది దాని రెక్కలను ఉపయోగించి వాటితో పాటు ఎగిరే ప్రయత్నం చేయలేదు. రెక్క విరిగిన ఒక చిన్న పక్షి. మనం కూడా ఖైదీలం కానందున మా హృదయాలు సున్నితమైన సానుభూతితో కలిసిపోయాయి. ప్రార్థన మన హృదయాల నుండి దాదాపు నిర్విరామంగా పైకి వెళ్ళింది. మనల్ని బంధించిన బానిసత్వం నుండి విముక్తి కోసం ఒక సుదీర్ఘమైన తీవ్రమైన కేక. మేఘంలోని ఒక్క చీలికను కూడా మనం వివేచించలేము. ప్రార్థన రెక్కలు సంపూర్ణంగా అభివృద్ధి చెందినప్పటికీ మనం ఆ చిన్న పక్షి వలె బంధించబడి ఉన్నాం. అలాంటి అంధకారపు దినాలలో అలసిపోకుండానట్లు మనం దేవునిని స్తుతించాలి. విశ్వాసం, నిరీక్షణ నక్షత్రాన్ని ఎల్లప్పుడూ చూస్తుంది. ప్రేమ కలిగిన మన ప్రభువు ఈ సమయంలో మన దృష్టిని శత్రువుపై దాడి చేసే ఈ నూతన పందా వైపు కేంద్రీకరించేలా చేశాడు. ఆయన వాక్యం అంచెలంచెలుగా వెల్లడైంది. విజయాన్ని పొందడానికి అలాంటి రహస్య ప్రత్యక్షత మన ప్రార్థన జీవితం ఒక సమూలమైన మార్పు గుండా వెళ్ళిందనే విషయాన్ని వెల్లడి చేసింది. ప్రార్థన, స్తుతి అనే రెండు రెక్కలు దేవుని వైపు మన ఆత్మలు ఎగరడానికి ఆవశ్యకం. ప్రార్థన అడుగుతుంది, స్తుతి తీసుకుంటుంది లేదా సమాధానాన్ని పొందుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.